గురజాల గ్రామం, శాలిగౌరవ మండలం, తుమ్మదుర్తి నియోజకవర్గం, నల్గొండ జిల్లా. బీఆర్ఎస్ పార్టీ, నేను గ్రామ శాఖ అధ్యక్షుడిని. పార్టీని గెలిపించుకున్న కానుంచి మా గ్రామంలో చాలా అభివృద్ధి పనులు డాక్టర్ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ గారి సౌజన్యంతో, మా గ్రామ సర్పంచ్ శ్రీ గుండా శ్రీనివాస్ గారి సహకారంతో మా ఊళ్ళో ప్రతి గల్లీలో సీసీ రోడ్లు వేసుకున్నాం. మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి. మాకు ఒక 100 సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో మాకు అవతలికి ఏట్లో నుండి అవతలికి రాకపోక లేకుంటుంటే గౌరవ శాసనసభ్యులు శాంక్షన్ చేపిస్తే మాకు మానేకుంట గురజాల బ్రిడ్జ్ ఏర్పడ్డది. మా గ్రామానికి 50 లక్షలతో శివాలయం మంజూరు చేయించారు. మా గ్రామంలో 2 ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టించారు. మాకు బ్రిడ్జిలు శాంక్షన్ చేశారు. మిషన్ కాకతీయ ద్వారా 4 చెరువులు పూడిక తీసివేసినాం. అదేవిధంగా కలవట్లు కట్టినాం. నెక్స్ట్ గైడ్ వాల్స్ కట్టినాం. కెనాల్స్ ఓపెన్ అయినాయి. రైతులకు ఎప్పుడు నీళ్లు అందే విధంగా చేసినాం. ఇక ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జనాలకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు ఆడపిల్ల పెళ్లి జరిగితే ఏ పార్టీ ఈ 76-77 ఏళ్ళ స్వతంత్ర భారతంలో ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి అభివృద్ధి బీఆర్ఎస్ వల్ల సాధ్యమైంది. ఎట్లా అంటే ఒక ఆడపిల్ల పెళ్లి జరిగితే ₹1,00,000 ఇవ్వాలనే ఆలోచన ఏ ప్రభుత్వానికి రాలేదు. ₹1,00,000 ఇస్తున్నారు. ఒక ఆడపిల్ల పుడితే ₹12,000 ఇస్తున్నారు. అదేవిధంగా కేసీఆర్ కిట్ ఇస్తున్నారు. 24 గంటల కరెంటు, రైతు బంధు, 60 ఏళ్ల లోపు రైతు చనిపోతే ₹5 లక్షల రైతు బీమా, రోడ్లు. మా దగ్గర ఇప్పుడైతే చాలా రోడ్లు ఏర్పడ్డాయి. రోడ్లు, చదువుకునే వాళ్ళకి హాస్టల్స్, గురుకులాలు ఎన్ని ఏర్పాటు చేసినారు. ఒకప్పుడు గురుకులాల సీట్ల కోసం ఎన్నో పైరవీలు చేసేది ఉండే. ఇప్పుడు ఎక్కువ గురుకులాలు, మండలానికి ఒక గురుకులాలు ఏర్పాటు చేసి విద్యను చాలా డెవలప్ చేసుకుంటూ పోయినారు. ఇప్పుడు కొంతమంది అంటుంటారు ప్రైవేట్ స్కూల్స్కు పోతున్నారు పిల్లలు, ఊళ్ళ స్కూల్ ఆగమైంది అంటే మోడల్ స్కూల్స్ ఉన్నాయి, కస్తూరిబా గాంధీ ఉంది, గురుకులాలు ఉన్నాయి, బాబు జగ్జన్ పూలే స్కూల్స్ ఉన్నాయి. వీటి వల్ల పిల్లలు అందులోనే ఎక్కువ శాతం వెళ్ళకపోతున్నారు. అందుకని చాలా మంచి పనులు ఉంటాయి. ఉదాహరణకి ధరణి అనేది ఎంత మంచి పోస్టులు అండి. ఒకప్పుడు దళారుల రాజ్యం ఉండేది. భూమి పట్ట చేయాలంటే ఎవరినో ఒకరు నాయకుని తీసుకొని పోతే భూమి పట్ట చేసుకునేటువంటి పరిస్థితి ఉండే. ఇలా నేరుగా ఎవరైతే రైతు ఉన్నాడో ఆయన భూమికి ఆయననే హక్కుదారుని కల్పించి ఆయన బొటనేలకే ఆ సర్వాకులు కల్పించినటువంటి అవకాశం ఉన్నది. మన దాంట్లోకి వెళ్ళి గుంట పోదు, మన అనుమతితోనే పోతుంది. ఎవరైతే రైతు ఉన్నాడో ఆయనే ఆ భూమికి హక్కుదారు. ఇక గ్రామ స్థాయికి వస్తే ఈ విధమైనటువంటి డెవలప్మెంట్. సిటీలలో పోతే చాలా డెవలప్మెంట్. ఎక్కడనైనా కూడా ఊళ్ళల్లో ఓపెన్ జిమ్స్ పెట్టిళ్ళు, యోగా చేసుకోవడానికి జిమ్ములు చాలా అంటే చాలా చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి పార్టీ ఉచిత హామీలు పెట్టి అసలు మనకు జనాలకు అవగాహన లేకపోవడం ఒకటి. ఏంటంటే మన తలసరి ఆదాయం ఎంత, ఈ 6 గ్యారెంటీలకు ఎంత బడ్జెట్ పడుతున్నది అనేది ఆలోచన లేకుండా ఈ 6 గ్యారెంటీలు అని కూడా పోతే దాన్ని చూసి ఓట్లు వేసారు. మాకిప్పుడు డాక్టర్ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ గారు మాజీ శాసనసభ్యులు ఇప్పుడు ఓడిపోయినా కూడా మేము ఫోన్ చేస్తే స్పందించి మాట్లాడతారు. మా సమస్యల మీద నాకు ఇట్లుందంటే స్పందిస్తున్నారు. ప్రతిదీ మాకు అందుబాటులో ఉంటున్నారు. మాకు ఏదైనా కార్యక్రమం ఉన్నా పిలిచినా వస్తారు. మళ్ళీ కూడా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో అయినా, జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో అయినా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని 100% మేము గెలిపించుకుంటాం. ఈ 100 రోజులలో పూర్తి చేస్తానన్న హామీలు నాకు తెలిసి అవి కావు. 9వ తారీఖే రైతు బంధు వేస్తా అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే. ఆ 9వ తారీఖు కాదు కదా, ఈరోజు 16వ తారీఖు అవుతుంది. అంటే ఇప్పటిదాకా కూడా నెల గడిచిపోయింది, మళ్ళీ 16వ తారీఖు వచ్చింది. ఇప్పటికి కూడా రాని పరిస్థితి. వాళ్ళు చెప్పిన హామీలు అవి అమలు కానటువంటి 100%, 90 రోజులు 100 రోజులు అయితే జనాలకే తెలుస్తుంది. మేము రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మన బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటాం. మా కార్యకర్తలు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. అదేదో గాలి వీసింది. పింఛను చూడండి, ₹2,000 పింఛను ఇవ్వాలన్న ఆలోచన ఎవరికి రాలేదు. ముసలోళ్ళకు పెద్ద కొడుకండి కేసీఆర్, ఇది నిజం, అందరికీ తెలిసిన విషయమే. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల, వాళ్ళ ఉచిత గ్యారెంటీల వల్ల ప్రజలను మోసం చేశారు, మభ్యపెట్టారు. ఇది జై తెలంగాణ, జై కేసీఆర్, జై కిషోర్. మీరు 6 గ్యారెంటీలలో మీరు అప్లికేషన్ పెట్టుకున్నారు? 6 గ్యారెంటీ పెట్టినాను. 9
సంవత్సరాల పరిపాలనలో మీరు ఇల్లు ఎందుకు పెట్టుకోలేకపోయారు అధికార పార్టీలో ఉండి ఇల్లు పెట్టుకోలేకపోవడానికి కారణాలు ఏంటంటే ఫస్ట్ మా ఊరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు 36 శాంక్షన్ అయినాక ఒక ప్లేసు గవర్నమెంట్ జాగా లేదు. గవర్నమెంట్ జాగా ఉంటే అక్కడ బండ ఉండే, ఆ బండ మొత్తం ఇక్కడ కాదు అని చెప్పేసి కాంట్రాక్టర్ వదిలేసిపోయినాడు. తర్వాత గృహలక్ష్మి పెట్టుకున్నాం, దానికి పత్రం వచ్చింది, మంజూరైంది. అయ్యా ఈలోపు ఎలక్షన్ కోడ్ పడ్డది, ఆగిపోయింది. అంటే మీరు అంటే గ్రామశాఖ అధ్యక్షులుగా ఉండి ఎలాంటి సేవలు అందించారు విలేజ్కి? నేను గ్రామశాఖ అధ్యక్షుడిగా ఉండి ప్రతి కార్యకర్తకి మా సర్పంచ్ గారి సహకారంతో, ఎమ్మెల్యే గారి సహకారంతో, ఏ కార్యకర్తకి ఏ ఇబ్బంది ఉన్నా కూడా, ఏ కార్యకర్తకి ఏదైనా పని కావాలన్నా కూడా మండలంలో కానీ జిల్లాల్లో కానీ లేకపోతే ఎమ్మెల్యే గారితో కానీ ఏదైనా పని ఉంటే ఆ పని చేసుకుంటూ ప్రతి కార్యకర్తకి అందుబాటులో ఉంటూ పార్టీ కార్యక్రమాన్ని, పార్టీ బలోపేతానికి చాలా పని చేసినాం, చాలా పని చేసుకుంటూ పోయినాం. మీ ఇప్పుడు అంటే ఎమ్మెల్యే గాదర్ కిషోర్, మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ గారు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఇదే చెప్తున్నాం కదండి, ఉచిత 6 గ్యారంటీలు ఒకటి. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు అయినటువంటి మందుల సామ్యులు గారు స్థానికుడు. ఇంకోటి దళిత బంధు విషయానికి వస్తే, దళిత బంధులో కొంతమంది ఇక్కడ మాకు 10 శాంక్షన్ అయ్యి ఉంటే ఇంకా మిగతా మా దగ్గర ఒక 150 కుటుంబాలు ఎస్సీ మాదిగా ఉంటాయి, మాలా లేరు, 10 మందికి వచ్చినాయని అట్లా కొంతమంది అపార్థం చేసుకొని మా వాళ్ళు ఓటేయకపోవడం, ఆయన స్థానికత అని చెప్పేసి అది చేయడం, పార్టీ కష్టపడ్డాడని. మందుల సమ్మెలకు కూడా ఏం తక్కువ చేయలేదు పార్టీ, 2 సార్లు రిటర్న్గా చైర్మన్ ఇచ్చింది కదండి. అయితే పలుమార్లు మా అన్ని గ్రామాల సర్పంచులు అందరు కలిసి పలుమార్లు చెప్పినాక 7 దగ్గరికి శాంక్షన్ అయింది. టెండర్ అయినాక ఆ కాంట్రాక్టర్ ఏం చేసిండంటే, ఓపెన్ టెండర్లు అయినాక కాంట్రాక్టర్ వదిలేసిపోయినాడు. ఈ డబ్బులతోని సీసీ రోడ్ ఊర్లలో ప్రతి గ్రామంలో సీసీ రోడ్ వేయాలి, డ్రాంబర్ కాకుండా సీసీ రోడ్ వేయాలి. సీసీ రోడ్డుకి ఈ బడ్జెట్ సరిపోవట్లేదని వదిలేసిండ్రు. ఎలక్షన్ల కంటే ముందు మళ్ళీ 7 కోట్లు శాంక్షన్ చేస్తే రామగిరి వరకు అయింది. అక్కడ శాలిగౌరవరం మండల హెడ్ క్వార్టర్ కానుండి రామగిరి లింగోటం వరకు మొత్తం అక్కడ ఉన్నటువంటి మట్టి, అది బురద మీన్స్ అంటే బాగా దిగబాటు. అక్కడ సీసీ వేస్తేనే పనికి వస్తుంది. దానికి ఎస్టిమేషన్ అనేది కరెక్ట్ వేయకపోవడం అనేది కాకపోవచ్చు. ఇప్పుడైతే శాంక్షన్ అయింది, అయ్యే డబ్బులతోని పనులు కూడా జరుగుతున్నాయి. కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలు చాలా వరకు గాదర్ కిషోర్ గారు ఓడిపోవడానికి గల మొదటి కారణం ఇసుక అక్రమాలు అంటున్నారు. వాస్తవం ఎంతవరకు ఉన్నారు? ఇసుక అక్రమాలు అంటే ఇప్పుడు మా దగ్గర ఒక రీచ్ ఉందండి. నాకు ఒక ట్రిప్ ఇసుక కావాలంటే 1560 రూపాయలు గవర్నమెంట్కి పే చేస్తే నాకు మెసేజ్ వస్తుంది, మీకు ఇసుక పడ్డది అని చెప్పేసి. మా దగ్గర రీచు, మణిమెద్దల రీచు, వంగమర్తుల రీచు, మణిమెద్దల రీచు, ఇట్లా రీచులు పెట్టి నడిపిస్తున్నారు. ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఇసుక అనేది అవసరం కదా. అవసరాల కోసం గవర్నమెంట్కి చాలాని కడితేనే ఇసుక పోతుంది. చాలాతోనే పోయినాయి. కొంతమంది ఏదో అవసరాల కోసం, నాకు ఇప్పుడు ఊళ్ళో అవసరాల కోసం కొంతమంది కొట్టుకోవచ్చు, కానీ ఆ ఇసుకకు ఎమ్మెల్యే గారికి ఎలాంటి సంబంధం లేదు. మేబీ రేపు కూడా గవర్నమెంట్ కొత్తగా ఫామ్ అయింది, కానీ రేపు కూడా ఏదైనా నిర్ణయం తీసుకొని ఇసుక అనేది ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ అవసరం. ఇసుక లేకపోతే ఇల్లు ఎట్లా కట్టుకుంటారండి? ఇల్లు కట్టుకోలేరు కదా. ప్రతిదానికి ఇల్లు కట్టుకోవాలన్నా, ఇంకేదైనా ప్రాజెక్టులు కట్టాలన్నా, ఏం కట్టాలన్నా ఇసుక అవసరం కదా. అవసరాలకు ఇసుక తీసినారు, కానీ దాన్ని ఏదో రాజకీయం చేసి ప్రధానంగా దాన్ని కూడా ఒక సమస్యగా వినిపించి ఇసుక అమ్ముకున్నాడు, కోట్లు సంపాదించుకున్నాడు అనేది చెప్పారు. కానీ అది అపోహ. 100 రూపాయలు కూడా గాదర్ కిషోర్ కుమార్కి సంబంధం లేదని చెప్పేసి నా ఆలోచన. నేను అనుకుంటున్నా లేదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి విలేజ్లో బెల్ట్ షాపులు ఇచ్చలగా నడిచినాయి అనేది ఒకటి. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే కూడా నేను ఇసుక అక్రమాలను ఆపేస్తా అని చెప్పేసి ఆపేసిందని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఆపిండా? నేనేమంటున్నా అంటే, నాకు కూడా తెలిసింది, ఇప్పుడున్న శాసనసభ్యులు గారు ఆపిర్రు అనేది రీచ్లు కూడా ఆపమన్నాడు అని తెలిసింది. సరే, రీచ్లు ఆపమంటే ఇప్పుడు గవర్నమెంట్కు నాకే ట్రాక్టర్ ఉందండి. నేను 15,000 రూపాయలు డీడీ కట్టిన గవర్నమెంట్కి. డీడీ కడితే రీచ్ ఓపెన్ చేసిండు. అట్లా 100 ట్రాక్టర్లు ఉన్నాయి. ఈ 100 ట్రాక్టర్లు కొనుక్కున్నది అంటే అవసరాల కోసం కొడతానికి ఇసుక డీడీ కట్టినాం గవర్నమెంట్కి. ఆపితే మేము కూడా అందరి లెక్కనే కదా. ఇసుక అవసరం. మరి ఇట్లా నాకు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక అవసరం. వేడికెళ్ళి తెచ్చుకోవాలి. శాసనసభ్యులు ఆపమన్నారు, ఓకే, ఏడికెళ్ళి తెచ్చుకోవాలి. సరే, తర్వాత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో దాన్ని బట్టి అందరం మూవ్ అవుతాం. కానీ ఇసుక అయితే ప్రజెంట్ ఆపమని చెప్పిన మాట వాస్తవం. బెల్ట్ షాపులు అనేది ప్రతి ఊర్లో నేనే గ్రామశాఖ అధ్యక్షుని కాకముందుకు నేనే మా ఊళ్ళో ఉన్నటువంటి 19 బెల్ట్ షాపులు ఉంటే 19 బెల్ట్ షాపులలో మందును ఆపేసి అన్నీ పలగొట్టి
పేపర్లలో కూడా వచ్చింది. నేను ఒక 20 మంది 30 మంది యువకుల్ని నాతో పాటు తీసుకొని అన్ని బెల్ట్ షాపులు తిరిగి రోజు సుమారుగా 1 మంత్ బంద్ చేసినాం. బంద్ చేస్తే ఏమైందంటే ఇక్కడ ఉన్న వాళ్ళే ఒక్కొక్కరిగా మీ కొడుకు ఇట్లా చేస్తుందని చెప్పేసి ఆ పోరగాళ్ళను డైవర్ట్ చేసి కొట్టి మళ్ళీ బెల్ట్ షాపులు ఓపెన్ చేపించిన పరిస్థితి. కొంతమంది అట్లా చేసారు, ఒకరు ఇద్దరు. అయితే బెల్ట్ షాపులు అనేది బంద్ చేస్తే సంతోషమే కదా, మేము నడపాలంటున్నామా? విచ్చలవిడిగా అనేది వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు అమ్ముకున్నారు తప్పితే ఇప్పుడు ప్రభుత్వం బంద్ చేస్తా అన్నది బంద్ చేయనియండి, సంతోషం. బెల్ట్ షాపులు బంద్ చేస్తే దాంట్లో ప్రభుత్వానికి ఎమ్మెల్యే గారికి ఎలాంటి సంబంధం లేదు. ఆ తాగేటోళ్ళు వైన్ షాప్కి అయినా పోయి తాగుతూనే ఉంటారు, బెల్ట్ షాప్కి అయినా పోయి తాగుతూనే ఉంటారు. ఈ ఉచిత బస్సు ద్వారా మహిళలకు బెనిఫిట్ అనేవి గవర్నమెంట్ అంటుంది. కొంతమంది ఆటో కార్మికులు మా పొట్టగొట్టిరని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. నిజంగా ఇది ఉపయోగపడుతుందా ప్రజలకి? అవసరమే లేదు. ఉచిత బస్సు అనేది ఎవరికి అవసరం లేని విషయం, ఇది నిజం. ఇప్పుడు ఆర్టీసీ ఆల్రెడీ నష్టాలనే జరుగుతుంది, ఆర్టీసీ నష్టాలనే ఉన్నది. గత ప్రభుత్వ కాలంలో నుంచి కూడా ఆర్టీసీ ఎప్పుడు లాభాలలో లేదు నాకు అనుకుంటున్నాను నేను. అది ఎంతవరకు నిజం అనేది తెలియదు. కానీ ఉచిత బస్సు పెట్టి నిజంగా లక్షల మంది ఆటో డ్రైవర్ల ఆటో ఓనర్ల బతుకుల మీద మాత్రం నిజంగా దెబ్బపడ్డది. ఉచిత బస్సులలో సీట్లు లేకుండా ఇప్పుడు అనవసరంగా కూడా కొంతమంది బస్సులు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది, ఎక్కుతున్నారు. అది అవసరం లేదు బతుకు. ఇంకోటి ఏంటంటే ఇన్ని 9 ఏళ్లలో చేయలేని రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ గవర్నమెంట్ చేస్తా అంటున్నాడు. అవుతుందా? మీకు గాంధీలకు ఎట్ట అవుతుంది? 2018 డిసెంబర్ 11వ తారీఖు నాడు లక్ష లోపు ఎంత ఉంటే లక్ష వరకు మాఫీ చేస్తాను కేసీఆర్ అన్నారు. 99,999 రూపాయల వరకు మాఫీ అయ్యింది. ఈలోపు ఎలక్షన్ కోడ్ పడ్డది. ఎలక్షన్ కోడ్ పడడం వల్ల ఆ 1 రూపాయతోనే కొంతమంది విడతల వారిగా కొంత తీసుకుంటూ వచ్చేళ్ళు అట్లనే అంతవరకు ఆగిపోయింది. 2 లక్షలు చేసి సంతోషం, వద్దంటారా? ఆల్రెడీ చాలా వరకు మాఫీ అయ్యింది. ఉన్న మేరకు ఇంకా కూడా మాఫీ అవుతుంది కదా, రైతులకైతే సంతోషం. చేయాలి, తక్షణమే చేయాలని కోరుకుంటున్నాం మేము కూడా ప్రభుత్వాన్ని. నిధులు నియామకాలు ఈ విలేజ్కి అందినాయా? నీళ్ళు అందినాయి, నిధులు అందినాయి. నియామకాల విషయానికి వస్తే అంటే ఇప్పుడు నేను చెప్పినా కదండి ఇంతకుముందే, గురుకులాలు ఇవన్నీ ఏర్పాటు చేయాలన్నా పంతుల పోస్టులు వేయలేకపోయినారు. పిల్లలు లేనప్పుడు పంతుల పోస్టులు ఎట్లా వేస్తారు? ఉదాహరణ చెప్తున్నా, 10 జిల్లాలు ఉన్నటువంటి రాష్ట్రాన్ని 33 జిల్లాలు చేసేది కదండి. 33 కలెక్టరేట్లు పడ్డాయి. సుమారు ఒక 200 మంది అయితే కలెక్టరేట్లో పనిచేస్తారు కదా. కలెక్టరేట్లో ప్రతి డివిజన్ ఆఫీసులు ఉంటాయి, అన్నిట్లలో కూడా ఇరిగేషన్కి సంబంధించింది అన్నీ కొత్తగా ఉద్యోగాలు పడ్డట్టే కదా. గురుకులాలలో అవుట్సోర్సింగో లేకపోతే రెగ్యులర్లను పంతులు అయితే అవసరమే కదా. అవి కనపడ్డాయి ఏ లేదని చెప్పేసి ఆరోపణ చేస్తున్నారు. ఉద్యోగాలు భర్తీ చేసిన మాట వాస్తవం, కొన్ని దాంట్లో ప్రభుత్వ జాప్యం ఉందని కూడా నేను అనుకుంటున్నాను. సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడంతో ఓడిపోయినామని చెప్పేసి మన కేటీఆర్ అంటున్నాడు. నిజంగా సిట్టింగ్ ఎమ్మెల్యే తీసినా ఓడిపోయిందా లేక ప్రజల వ్యతిరేకత ఉందా? ప్రజల వ్యతిరేకత అనేది కాకుండా నా అభిప్రాయం ఏంటంటే ఉచిత హామీలు అట్లా పెట్టడం వల్ల ప్రజలు అటు మొగ్గు చూపినారు అనేది నా ఆలోచన. ఇప్పుడు మా ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ ఉన్నారు, చాలా పని చేసిండు ఆయన. ప్రతి గ్రామానికి తిరిగినాడు, ప్రతి ఊరు తిరిగినాడు, ప్రతి మనిషి కార్యకర్త బాగోగులు పట్టించుకున్నాడు, ప్రతి చేసిరు. మా దగ్గర మైనస్ మీరు అన్న మా శాలిగౌరవ గుర్జాల రోడ్డు ఒకటి మైనస్, అది టెండర్ కాకపోవడం, కొంత జాప్యం జరిగిన మాట వాస్తవం. ఇప్పుడు స్థానిక సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి. మీ మండలంలో ఎన్ని గెలుచుకోబోతున్నారు? మా ఆలోచన ప్రకారం 24 గ్రామ పంచాయతీలు ఉన్నాయి మా మండలంలో, 24 ఉన్నాయి. ఇక ఏంటంటే అధికార పార్టీ మళ్ళీ ఏదో మభ్యపెట్టి ఈ గ్యారంటీలు అమలు చేయకుండానే ఎలక్షన్లకు ఈ పేరు చెప్పుకుంటూనే కాలయాపన చేసుకుంటే ఎలక్షన్లో పోతారు. కాబట్టి మేము సగానికి పైగానే భర్తీ చేస్తాం. ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి, మీరు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? నిజంగా చెప్పాలంటే మేమేమనుకున్నామంటే, ఇంత అభివృద్ధి చేసిండు కదా, ప్రతి ఇంటికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అందరికీ అందుబాటులో ఉన్నాయి, అందింది కదా. కేసీఆర్ అంటే తెలియని వాళ్ళు లేరు, జగదీశ్వర్ రెడ్డి అంటే తెలియని వాళ్ళు లేరు, గాదర్ కిషోర్ అంటే తెలియని వాళ్ళు లేరు, మా స్థానిక సర్పంచ్ గుండాసీన్ అంటే తెలియని వాళ్ళు లేరు. ప్రతి ఒక్కరికి తెలుసు కదా. ఇప్పుడు ఏదో ఒక విధంగా రైతు బంధు, నీళ్లు, లేకపోతే రైతు బీమానో, కళ్యాణ లక్ష్మో, ప్రతి రోడ్డు, మిషన్ భగీరథ నీళ్ళు, దళిత బంధు ఏదో ఒకటి, బీసీ బంధు, గొర్రెలకు గొర్రెల పంపిణీ, గొర్రెల యూనిట్ల పంపిణీ, బీసీ బంధు 1,00,000 రూపాయలు ఇచ్చిండు. ఇట్లా ఇచ్చుకుంటూ గృహాలకు అది డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొన్ని దిక్కుట్లో మంజూరైనాయి కదా. ఇట్లా ఇచ్చుకుంటూ వచ్చినప్పుడు అందరికీ తెలుసు కదా, పుట్టే పాప కూడా జై కేసీఆర్ అనేటువంటి పరిస్థితి ఉండే. ఎందుకు ఓడిపోతాంలే అనేది అనుకొని మేము నిజంగా కూడా ప్రభుత్వం చేసినటువంటి పథకాల విషయానికి వస్తే ప్రతి కార్యకర్తకి, ప్రతి
ఓటర్కి చెప్పాల్సిన అవసరం ఉండే దాంట్లో మా నెగ్లిజెన్సీ అనేది ఖచ్చితంగా ఉన్నది. ఇది నిజం. ఇక్కడున్న స్థానిక సర్పంచ్ ప్రజల మధ్యలో ఉండకపోవడం, ఎక్కడో ఉండటం, ఇక్కడ ఇల్లు కట్టుకొని కూడా వేరే కాడ జీవిస్తున్నారని చెప్పేసి కొంతమంది ప్రజల ఆరోపణ. నిజంగా ఆయన ప్రజలలో ఉండేటోడా? ఆయన 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 నాకు తెలిసి కారణ జన్ములు అంటారు కదండి, ఆయన ఆ కోవకు చెందినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడ ఉన్నా కూడా ఇక్కడ ఉన్నట్లే 100% ఇక్కడనే ఉంటాడు. నగరికల్ పక్కనే ఉంటుంది. ఏ కార్యకర్తకి ఇబ్బంది ఉన్నా ఆయన కారు తీసుకొని వచ్చి ఏదైనా హాస్పిటల్ పని అయినా ఇంకేదైనా పని అయినా లోకల్ పని అయితే నాకు చెప్తారు, ఇంకొంతమంది చెప్తారు. ఏదైనా హాస్పిటల్ పని ఉంటే ఆయన సొంత ఖర్చులతో తీసుకొని పోతారండి. ఏదైనా పంచాయతీ ఉంటే ఏదైనా సెన్సిటివ్ విషయాలు ఉంటే ఆయన ఈ మంత్రి గారికి కూడా స్వయంగా పోయి మాట్లాడేటువంటి వ్యక్తి. ఆయన గనక జనాల్లో లేరు అనేది మీకు తప్పుడు సమాచారం. జనాలనే ఉండరు. ఆయన జనం కోసం పుట్టినటువంటి వ్యక్తి. మళ్ళీ కనుక ఆయనకు అవకాశం వస్తే కళ్ళు మూసుకొని మళ్ళీ ఖచ్చితంగా గెలుస్తారు. అంటే కొంతమంది మీడియా మిత్రులు కానీ, కొంతమంది పేద రైతులు కానీ, పేదల్లో ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు అంటున్న మాటలే ఇవన్నీ. అధికారంలో ఇప్పుడు నాతోని డోర్ టు డోర్ తిరుగుదామండి. అవతల పార్టీ వాళ్ళని అడుగుదాం. మా ఊర్లో 600 పైచీలకి ఇండ్లు ఉంటే ఏళ్ళ మీద ఒక 10 ఇళ్ళకు 10-15 ఇళ్ళకు ఆయన సహాయం అందకపోవచ్చు. నేను ఎప్పుడు పదే చెప్తా ఉంటాను మా కార్యకర్తలకి. నిజంగా కూడా ఇటువంటి మనిషి మన ఊళ్ళో ఉండడం, ఇటువంటి వ్యక్తి మన దగ్గర ఉండడం చాలా గొప్ప నాయన. ఎందుకంటే ఆయన చేసేటువంటి పనులు ఆ విధంగా ఉన్నాయి. ప్రతి ఇంటికి ఆయన ఏదో రకంగా సాయం. ఎవరైనా మనిషి జరిగిపోతే 5,000 తక్కువ ఇవ్వడండి. పెళ్లి జరిగితే 2-3 వేలు ఇస్తాడు. అంటే పేదోళ్ళు జరిగిపోతే అటు ఇచ్చుకుంటూ వస్తాడు ఆయన. ఇప్పటికి మీరు కనుక్కోండి, ఆయన సొంత ఖర్చులతోనే ఒక 20 లక్షల పైన రోడ్లు పోసినాయి. స్టిల్ ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే గారు పెడతారులే అన్న ఉద్దేశంతో ఇబ్బంది పడుతున్నారు మనోళ్ళు అని చెప్పేసి ఆయన సొంత ఖర్చులతో రోడ్లు పోయించారు. మా ఇంటి ముందర ఉన్నటువంటి బాట ఇక్కడికే కట్ అయిందండి. అక్కడికి కట్ అయితే ఆ బాట 5,000 రూపాయలు ఇచ్చి అవతలికి బజార్ తీసినాడు. ఆయన సొంత జాగ వదిలిపెట్టి ఆయన ఇంటికాడ అవతలికి చిన్న సందు ఉండే 3 ఫీట్ల సందు ఉండే, దాన్ని 15 ఫీట్ల బాట చేసినాడు. అక్కడ గొల్లోల బజార్లో కూడా అసలు ఎప్పుడు నడవని బజార్లో కూడా చాలా ఆయన సొంత ఖర్చులతో తీసుకొని కొని బాటలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఆయన తప్పుపడడానికి కానీ ఎవరో నచ్చని వ్యక్తులు రాళ్ళు వేస్తే బురదలతానికి చేస్తారు, కానీ అటువంటిది ఏం లేదండి.